హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎట్లున్నారు? అందరూ బాగుండాలి. అందులో మీ రైతు బిడ్డనైతే ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లనైతే నేను ఇంత దూరం రాగలిగాను. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ముచ్చట ఏంటంటే మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపిస్తున్నాము. అంటే హాస్టల్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదివరకు 3 years ఉన్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వాటర్ పడక అయితే హాస్టల్లో ఉండలేదన్నమాట. కొద్ది రోజులు ఉంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డే స్కాలర్ వెళ్ళాడనమాట బస్సులు. ఇప్పుడైతే పంపిద్దాము, కొంచెం పెద్ద క్లాసులు అవుతున్నాయి కదా, స్టడీ మంచిగా రావాలి. ఈరోజు మేమే మట్టిని నమ్ముకొని బతుకుతున్నాము. మా పిల్లలు కూడా మాలాగా కష్టపడొద్దు అనే చిన్న ఒక ఆలోచన అనమాట. వాళ్ళనైనా మనం కష్టపడి మంచిగా చదివించుకోవాలి, మంచి స్థాయిలో ఉంచుకోవాలని ఏ తల్లిదండ్రులకైనా కోరిక ఉంటుంది కదా, అందులో మేము కూడా అనమాట. తన పడ్డ కష్టాన్ని ఏ కొడుకు ఏ కూతురికి రానియొద్దనే చిన్న ఆలోచన ఉంటుంది. నేను అనుభవించిన దానికంటే నా కూతురు ఇంకా కొడుకు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాము చాలామంది. అందులో మేము కూడా అండి. ప్రతి ఒక్కరూ అమ్మ నాన్న అదే కోరుకుంటారు. కానీ మన జీవితం అయితే ఇలా అయిపోయింది. కష్టాలు సుఖాలు సగం జీవితం అయితే గడిచిపోయింది. కానీ మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలి అని మేమైతే పిల్లలను మంచిగా చదివిపియాలి, మంచి స్థాయిలో ఉంచాలి అనే ఆలోచన అయితే మాకు బాగా ఉంది. కానీ ఆ దేవుడి దయ, తలరాత ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది అని అంటారు కదా. మేము తాను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు మేము ఒకటి అనుకుంటున్నాము, ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో ఇక అంతా దేవుడిపై భారం అనమాట. ఇక మొత్తానికి విషయం ఏంటంటే మా అబ్బాయిని అయితే ఈరోజు హాస్టల్లో జాయిన్ చేద్దామని అనుకుంటాము. ఈరోజే కాదండి, అంటే ఇన్ని రోజులు డే స్కాలర్ వెళ్ళాడు. మా ఊరికి బస్సు వస్తుంది అనమాట. ఆ తొర్రూరు స్కూల్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియము. కాకపోతే ఇన్ని రోజులు అప్ అండ్ డౌన్ చేశాడు. ఈరోజు హాస్టల్లో జాయిన్ చేసి అక్కడే ఉంచుదామని అనుకుంటాము. ఎందుకంటే ఇంటికి వచ్చాడు కాబట్టి పల్లెటూరులో ఇక ఏ విధంగా ఉంటుంది, స్టడీ అవర్స్ ఉండదు, హోంవర్క్ చేసుకోరు సరిగా అనేసి అయితే ఆలోచించాము. ఎందుకంటే ఇప్పుడు 8th క్లాసు 10th క్లాస్ వరకు మంచిగా ప్రిపేర్ అయ్యి చదువుకోవాలి అన్న ఒక చిన్న ఆలోచనతో అయితే ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక స్టడీ అవర్స్ ఉంటుంది. పొద్దున మార్నింగ్ లేపుతారు, మంచిగా పొద్దున కూడా రీడింగ్ చేపిస్తారనమాట హాస్టల్లో అయితే. సాయంత్రం కూడా హోంవర్క్ వాళ్ళ దగ్గరుండి చేస్తారు. కొంచెం స్టడీ మంచిగా వస్తుందేమో అని. డబ్బులు పోయినా పర్లేదు, మంచిగా చదువుకోవాలి, మేము ఇంకా కాస్త కష్టపడతాము అనే ఆలోచనతో అయితే ఇక వీళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది. మా అబ్బాయిలు ఇద్దరు ఒకటే స్కూలు కానీ క్యాంపస్లు 2 ఉంటాయి. ఒకటి హాస్టల్ అయిన స్కూలు ఒక క్యాంపస్, ఇంకొక అబ్బాయిది డిజిటల్ అండి. ఇద్దరిని ఒకటే స్కూల్ వేసాము కానీ కొంచెం స్కూళ్ళు దూరంగా ఉంటాయి. స్కూల్ వచ్చేసి అయితే తొర్రూరు అనమాట. మాది చెప్పాను కదా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలము. కానీ నెల్లికుదురులో స్కూలు లేవు, తొర్రూరుకు పంపిస్తున్నాం అనమాట. ప్రైవేట్గా పంపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకోసమే నెల్లికూరులో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కానీ ఇక పంపించట్లేరు ఎవరు చాలా వరకు. ఎందుకంటే మంచిగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో ఇస్తే కొంచెం స్టడీ మంచిగా వస్తుంది అన్న ఆలోచనతో వేసాము. ఇక ఏమవుతుందో తెలీదు. కానీ ఈరోజు అయితే అతనికి కావాల్సినవి అన్నీ కొనుక్కొని ఒకరోజు ముందు రోజు వెళ్ళి ఫీజు బుక్స్ అన్నీ మాట్లాడుకొని తీసుకొచ్చుకొని బుక్స్కు అట్టలు వేసుకున్నాము. ఇక అతనికి కావాల్సినవి అన్నీ మన ఇంట్లో ఉంటే మనకి ఎన్ని రకాలు కావాలో అతనికి కూడా ఇప్పుడు అన్ని రకాలు కాబట్టి ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా కొనేటివి ఉన్నాయి కానీ వెళ్ళే దారిలో తొర్రూరులో కొనుక్కోవచ్చు అనేసి అయితే ఇక ఉన్న వాటిని అయితే సదురుకుంటున్నాం అనమాట. బట్టలు బుక్స్ అతనికి కావాల్సిన పేస్ట్లు సబ్బులు సర్ఫులు అన్నీ తీసుకున్నాను. అంటే బట్టలు ఏమి వండుకోరు, అక్కడే దోబీ ఫీజు కూడా ఉంటుంది అనమాట. ఇచ్చేసాము, వాళ్ళే పిండిస్తారు. ఇక స్కూల్ వచ్చేసి అయితే తొర్రూరులో అని చెప్పాను కదా, దాంట్లో ఐఐటి ఉంది, సిబిఎస్ఈ ఉంది, నార్మల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే సిబిఎస్ఈ తీసుకున్నాం అనమాట. సిబిఎస్ఈ అయితే కొంచెం బాగుంటుంది అనుకున్నాము, ఐఐటి కూడా బాగుంటుంది. ఐఐటి వద్దన్నాడు, అయితే సిబిఎస్ఈ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఐఐటి బాగుంటుందా సిబిఎస్ఈ బాగుంటుందా నాకైతే వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి కంపల్సరీగా. మీ పిల్లలని ఏ స్కూల్లో వేశారు, ఏం చదువుతున్నారు, ఏ క్లాస్ అనేసి. చిన్న అబ్బాయి వచ్చేసి అయితే 5th క్లాస్ అండి, అతన్ని డిజిటల్లో వేసాము. ఇతనేమో పెద్ద క్యాంపస్, అక్కడ డిజిటల్ లేదండి, ఇతన్ని సిబిఎస్ఈ వేసుకున్నాము. ఇద్దరు ఒకటే స్కూలు. ఇక చెప్పాను కదా క్యాంపస్లు వేరు. కాకపోతే మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయి కలవడు ఇక. కానీ ఇన్ని రోజులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు, ఈరోజు హాస్టల్ పంపించాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఇక అతనికి మమ్మీ నాకు చికెన్ పచ్చడి కావాలి, ఫ్రై చేయి అది ఇది అని అంటే 1 kg చికెన్ అయితే తీసుకొచ్చి పచ్చడి లాగా చేసి ఫ్రై చేసి పెట్టాను. ఎందుకంటే హాస్టల్లో ఫుడ్ మన ఇంటికాడ ఫుడ్కు చాలా తేడా ఉంటుంది కదండి. పడుతుందా పడదా అని చాలా భయం వేస్తుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా అతనికి ఫుడ్ పడలేదన్నమాట. కానీ ఇక్కడ నుంచి పంపిస్తాను, మా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్తారు.
వాళ్ళతో బాక్స్ అయితే కట్టి పంపుతానండి. ఇక మేమైతే అన్నీ సదరడం అయిపోయింది. ఇక బయలుదేరాము. ఇక వెళ్తూ అయితే మా అబ్బాయిని వీడియోలోకి రారా అంటే వాడు అసలు ఫేస్ కూడా చూపించట్లేదండి. ఎందుకంటే వాడు కొంచెం సిగ్గు ఎక్కువ, వీడియోస్లలోకైతే రాడు. ఇక ఇప్పుడైతే కావాల్సినవి కొనుక్కోవాలి కాబట్టి తొర్రూరులో ఆగేసి ఒక షాప్కి అయితే వెళ్ళాము. మేము రెగ్యులర్గా వెళ్తామన్నమాట ఆ షాప్కి. ఇప్పుడు అక్కడ సంతక, మెత్త, దిండు ఉన్ను పరుపు, అతనికి కావాల్సినవి, టీ తాగడానికి ఒక కోపు, స్ప్రే బాటిల్ అతనికి కాదండి వేరే వాళ్ళకి, కంపాక్స్, మిగతా కావాల్సినవి అన్నీ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది, చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. కావాల్సినవి అయితే తీసుకున్నాము. ఇక స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్కూల్లోకి వెళ్దాము, నాతో పాటు వచ్చేసి చూసేయండి. ఇదే అనమాట పార్కింగ్ ప్లేసు, బస్సులు, అభ్యాస్ స్కూల్ ఫ్రెండ్స్. చూసేయండి స్కూల్ ఎలా ఉందో. చూసిన తర్వాత నాకైతే చెప్పేసేయండి. ఇక పైకి అయితే వచ్చేసాము. హాస్టల్లోకి బెడ్లు పైన ఒకరు కింద ఒకరు, కంపల్సరీ ఏ హాస్టల్లోనైనా ఈ విధంగానే ఉంటుంది. ఇంకా మనోళ్ళు అయితే బెడ్ దగ్గరికి వెళ్తున్నాము. ముందే వెళ్ళి బెడ్ ఆపుకున్నాము, ఎందుకంటే పైననే చాలామంది ఉంటున్నారు. కింద పడుకుంటే గాలి ఎక్కువ రావట్లేదని కింది అన్నీ ఖాళీగా ఉన్నాయి, పైన మాత్రం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మేము కూడా పైన బెడ్ వేసుకున్నాము. మావాడు అన్నీ చదువుకున్నాడు. స్కూల్ అయితే చూసేయండి ఎలా ఉంది. మొత్తానికి స్కూల్ అయితే ఇదండి, ఎలా ఉందో చూసిన తర్వాత చెప్పేసేయండి. ఇక ఈవినింగ్ టైం అయితే అయిపోయింది, పిల్లలు ఇంటికి వెళ్ళే టైం కూడా అయింది ఫ్రెండ్స్. మొత్తానికి మావాడైతే చాలా షాక్ ఇచ్చాడు, ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము బతిలాడి తోలి ఏడ్చుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఈసారి అయితే ఏడవకుండా లోపలికి వెళ్ళాడు. ఫుల్ హ్యాపీ అండి. ఇక మీ దీవెనలు అయితే బాగా ఉండాలి, మమ్మల్ని బ్లెస్ చేయండి. బాయ్ బాయ్, ఇంటికి అయితే వెళ్తున్నాం.